హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ యాంకర్ శివజ్యోతి. ఇప్పుడు మనతో ప్రముఖ జ్యోతిష్యులు ఆదిత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, జ్యోతిష్యం అంటే ఏంటి సార్? ఓం దుర్గాయ నమః. ఓం దుర్గాయ నమః. జ్యోతిష్యం అంటే జ్యోతి నుంచి వచ్చేది. జ్యోతి అంటే సూర్యుడు. ఆ సూర్యుడు ఆ సూర్యమండలం మన సోలార్ సిస్టంలో ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావాన్ని మన ఋషీశ్వరులు వేదాల్లో వివరించారు. అది వేదిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దాని గురించి చక్కటి పరిశోధన చేసి వారు మనకి ఇచ్చినటువంటి ఈ శాస్త్రాన్ని ఈ యొక్క ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ, ప్రతి మానవుడు, ఈ భూమి మీద ఉండేవాడు ప్రతి మానవుడు ఫాలో అయ్యి వారి యొక్క జీవిత అభివృద్ధిని దీని ద్వారా చేసుకోవచ్చు. ఈ జ్యోతిష్యం అనేది ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హ్యూమన్ అఫైర్స్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అది చాలామందికి తెలియక ఇగ్నోరెంట్గా ఏం జరుగుతుందిలే అనుకుంటారు. అది వారి యొక్క అమాయకత్వం. సైంటిఫిక్గా క్యాలిక్యులేషన్ చేసి చూసినా కూడా ఆ గ్రావిటేషనల్ పవర్ వల్ల, ఈ ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ మనిషికి పుట్టిన సమయాన్ని బట్టి అతను ఏ వృత్తిలో వెళ్తాడు, ఏ విధంగా ఉంటాడు, స్కిన్ కలర్ ఎలా ఉంటుంది, హైట్ ఎంత ఉంటాడు, ఇవన్నీ చెప్పొచ్చు మనం. ఆయనకి వివాహ విషయం, ఉద్యోగం విషయం, సంతాన విషయం, ఇవన్నీ కూడా దాంట్లో అన్ని వివరంగా మనం చెప్పే అవకాశం ఆ ఋషీశ్వరులు మనకి ఇచ్చారు. ఆ శాస్త్రానికి దగ్గరికి వెళ్ళి ఆ శాస్త్రం యొక్క ప్రయోజనాలను పొందాలి. అంతేగాక ఇది ఏదో ఏముందిలే జ్యోతిష్యం, కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు అనేటువంటి ఒక మానసిక స్థితిలో ఉంటారు. సరైన పద్ధతిలో త్రూ ఇన్డెప్త్ స్టడీ ఆఫ్ సైన్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ చేస్తే 100కి 100 పాళ్ళు కరెక్ట్గా వస్తాయి. జ్యోతిషులో కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు, ఏదో శాపం ఉంది అనేది చెప్తుంటారు. అదంతా ఇగ్నోరెంట్ వే ఆఫ్ స్పీకింగ్, అది అమాయకత్వం. సరైన పద్ధతిలో క్యాలిక్యులేషన్ చేస్తే ఈ జ్యోతిషంలో 100కి 100 పాళ్ళు ఉన్నాయి. అలాగే మేము చేసే విధానం కూడా మేము త్రూ ఇన్డెప్త్ స్టడీ ఆఫ్ సైన్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఎన్సి లాహిరి, నిర్మల్ చందర్ లాహిరి ఫ్రమ్ కలకటా. మన ఇండియాలో చాలా ఈ జ్యోతిష్యానికి సంబంధించినటువంటి ఈ సిస్టాలు ఉన్నాయి. అటువంటిది మన తెలుగులో కూడా రామన్ సిస్టమ్, ఇంకా కేపీ సిస్టమ్, కృష్ణమూర్తి పద్ధతి. కేపీ అంటే రామన్ అంటే బెంగళూరులో ఉండేవారు ఆయన సైంటిస్ట్. వీళ్ళందరూ కూడా చేశారు. నేను ఇండియాలో ఉన్నటువంటి అన్ని సిస్టమ్లను పరిశీలించి నిర్మల్ చందర్ లాహిరి ఆయన ప్రముఖుడు, బెంగాలీ జ్యోతిష్యులైన ఆయన చాలా బుక్కులు రాశారు. ఆయన రాసిన బుక్కుల్లో ఈ జ్యోతిష్యం గురించి, జన్మలగ్నం ఎలా కట్టాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా ఇండెప్త్గా చేశారు. ఆయన క్యాలిక్యులేషన్ ద్వారా చేస్తే ఈ తారీఖుని ఇది జరుగుతుంది ఈవెంట్ అని చెప్పగలిగితే అది కరెక్ట్గా అవుతున్నాయి. అది కలెక్ట్ చేసి చెప్పడం వల్ల. అందువల్ల మీరు దీంట్లో మొట్టమొదటి తెలుసుకోవాల్సిందంటే బిలీవ్ ఈజ్ ఓన్లీ ది వే టు గెట్ గుడ్ ఈవెంట్స్. నమ్మకం అనేది ఉండదు. ఏముందలే అనుకోవద్దు, వినండి, మీ సబ్జెక్ట్ తెలుసుకుని తర్వాత ఫాలో అవ్వండి. మీ గ్రోత్ గురించి మంచి అభివృద్ధిని పొందొచ్చు దీంట్లో. ఆ విధంగా మీ యొక్క జీవితాన్ని మీరు వృద్ధి చేసుకోవచ్చు. ఈ జ్యోతిష్యం అనేది చాలా ప్రతి మానవుడికి అవసరం. ఇది ఎందుకులే అనుకోవద్దు, వెళ్ళండి, చిన్న చిన్నవి చేయండి. రెమెడీస్ ఉంటాయి దీంట్లో. అది శివ సన్నిధికి వెళ్ళండి. శివ సన్నిధికి శివ శక్తి ఆరాధనతో అద్భుతాలు పొందండి. నేను ఒక పుస్తకం కూడా రాశాను జ్యోతిష్యం గురించి. ఆ పుస్తకం జ్యోతిష్యం అక్షయ పాత్ర. ఈ పుస్తకంలో చాలా విషయాలు మీకు జ్యోతిష్యం గురించి, మీకు బేసికల్ ఇన్ఫర్మేషన్ ఏమిటి అనే ప్రశ్న అడిగారు మీరు. ఆ ప్రశ్నకి సమాధానం ఈ బుక్లో ఉంది. జ్యోతిష్యం అంటే దీంట్లో మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. దీంట్లో ఆ జ్యోతిష్యాన్ని చక్కగా ఫాలో అయ్యి మంచి గురువు చేత ఆ యొక్క సలహాలు పొంది మీ జీవితాన్ని అభివృద్ధి చేసుకోండి. సార్, మీరు అసలు జ్యోతిష్యం వైపు వెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? యాక్చువల్లీ నేను ఆంధ్రప్రదేశ్లో కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు అంబేద్కర్ జిల్లాగా మార్చారు. అటువంటి కోనసీమలో చాలా మారుమూల సముద్రానికి దగ్గరగా ఉండేటువంటి ఒక పల్లెటూరులో జన్మించి
అక్కడ అక్కడే చదువుకున్నాను. నేను ఎస్ఎస్ఎల్సి చదివే వరకు కూడా మా ఊరికి కరెంట్ లేదు. ఎస్ఎస్ఎల్సి చదివి తర్వాత నేను ఏలూరు కాలేజీలో వచ్చి డిగ్రీ చేశాను. సరే, మా నాన్నగారు జ్యోతిష్యాన్ని బాగా పరిశీలించారు, కానీ ఆయనకి ₹1 కూడా ఇన్కమ్ వచ్చేది కాదు అండి. దీంట్లో ఏం ఉపయోగపడుతుంది అనుకునేవాడిని నేను చిన్నప్పుడు. మా నాన్నగారు అట్లాగా తీసుకోకుండా ఫ్రీగా చెప్పేవారు. ఆయనకి బాగా ఉండేవన్నీ కూడా భూమి గృహాలన్నీ ఉన్నాయి ఆయనకి. సో ఈ జ్యోతిషం చిన్నప్పటి నుంచి నాన్నగారి వల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడిని. ఇలా అవుతాయి అనమాట. అట్లా నేర్చుకుంటూ కొంతకాలం నేను ఆర్టిస్ట్గా సినిమా ఫీల్డ్ కూడా వెళ్ళాను. అంటే ఆర్టిస్ట్ అంటే ఇది నటన కాకుండా టెక్నికల్, ఆ విధంగా నేర్చుకుని ఈ జ్యోతిష్యం ఒక సమయంలో ఒక 40 సంవత్సరాల క్రితం నాకు 35 సంవత్సరాల వయసులో ఈ జ్యోతిషం గురించి కొంచెం అభిప్రాయం ఏర్పడి ఈ లైన్లోకి స్టడీ చేద్దామని చెప్పి మా గురువుగారు శ్రీ కూచిపెట్ల సత్యనారాయణ గారి ఆశీర్వాదంతో దీంట్లో చాలా పరిశోధన చేశాను. అట్లాగే కలకట్టా వెళ్ళి నిర్మల్ చంద్ర లాహిరి మహాశయుడిని ఆయన కలిసి ఆయనతో మాట్లాడటం, ఆయన దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవడం, ఇవన్నీ నా యొక్క మా అదృష్టంగా భావిస్తాను. అందువల్ల ఈరోజు నేను చేసే ప్రతి కేసు కూడా ఏ విధంగా సమస్యతో వచ్చినా సరే ఆ సమస్యని 100% పరిష్కారం చేస్తున్నా. సంతానం కావాలా, విదేశాలకు వెళ్ళాలా, వివాహం జరగట్లేదు కొంతమందికి, అట్లా కూడా అది ఏదైనా సరే నేను తారీఖు ఇచ్చి చేస్తాను. ఐ కెన్ ప్రొడ్యూస్ ఎ పర్టికులర్ డేట్ టు ఎ పర్టికులర్ ఈవెంట్ త్రూ ద లెంగ్దీ కాలిక్యులేషన్స్. ఆస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ అండ్ లెంగ్దీ కాలిక్యులేషన్స్. సో మీరు గడప దాటి వచ్చేసి నన్ను అడుగుతారు అనమాట, ఏంటి నేను అది అడగడం అనేది మానేయండి. ఇంటర్వ్యూలు కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు. అది కాకుండా మీరు టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ప్రొడ్యూస్ చేసి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాం. కానీ దానికి కొంచెం టైం కావాలి కాలిక్యులేషన్స్. అది కంగారుగా చెప్పేవి కావి. అది ఇండెప్త్గా చూసి ప్రతిరోజు ప్రతి మనిషికి అంతరిక్షంలో ఒక డిగ్రీ ఉంటుంది. ఆ డిగ్రీని లెక్కగట్టి మేము చెప్తున్నాం. అందువల్ల మేము చెప్పే ప్రతి తారీఖు కరెక్ట్గా జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్గా ఈరోజు నేను అన్ని దేశాల్లోనూ నా క్లయింట్స్ ఉన్నారు. న్యూజిలాండ్ టు కెనడా అన్ని దేశాల్లోనూ నా క్లయింట్స్ ఉన్నారు. రష్యా వాళ్ళకి మాత్రం ఒక్కడికే రాశాను, గంజావేన్ అనే అతనికి. మిగిలిన ఇంగ్లీష్ వాళ్ళకి చాలామందికి రాశాను. మిగిలిన భాష క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ వచ్చి ఫాలో అవుతున్నారు. వాళ్ళ మత ప్రకారమే వాళ్ళకి రెమెడీస్ చెప్తూ ఉంటాను. అందరూ కూడా చక్కగా ఫాలో అవుతున్నారు. అన్ని భాషల వాళ్ళకి మన ఇండియాలో అస్సాం టు కేరళ, కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని రాష్ట్రాల్లోనూ నా క్లయింట్స్ ఉన్నారు. అందరూ కూడా చక్కగా చేస్తున్నారు. వారు ఫాలో అవడం వల్ల ఒకళ్ళని బట్టి ఒకళ్ళు వస్తున్నారు. నాకు వాయిస్ పబ్లిసిటీ తోటి ఎక్కువ వస్తారు. ఇవాళ ఇండియాలో కూడా ఎక్కువ మంది క్లయింట్స్ ఉన్నారు నాకు. అందువల్ల ఇదంతా ఎలా జరిగిందంటే దీన్ని పరిశోధన చేయాలి, దీని యొక్క విషయం ఏమిటి గ్రహించాలనే విషయంతో ప్రతిదీ కేస్ స్టడీలు చేస్తూ అట్లాగే ఇంప్రూవ్ చేసుకొచ్చాను. మీరు ముందుకు రండి, నా ఫోన్ నెంబర్ తీసుకుని మీరు నాతో సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యనా కూడా నేను పరిష్కారం చేయగలను. నాకు హెడ్ ఆఫీస్ రాజమండ్రి. నేను కోనసీమ వాడిని అయినా రాజమండ్రిలో సెటిల్ అయ్యాను. 45 సంవత్సరాలు అయింది. అక్కడే ఉంటున్నా. నా హెడ్ ఆఫీస్ రాజమండ్రి, బ్రాంచ్ ఆఫీస్ విజయవాడ, సికింద్రాబాద్. సార్, మానవాళిపై గ్రహాలు, నక్షత్రాల ప్రభావం ఎలా ఉంటుంది సార్? మానవాళిపై గ్రహ ప్రభావం ఎంచేతంటే ఈ యొక్క సూర్యమండలం అక్కడ ఒక బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఆ సూర్యుడు ప్రేలుడు వల్ల కొన్ని ముక్కలు వచ్చి దూరంగా ఆ సూర్యుడికి దూరంగా విసిరివేయబడ్డాయి. అట్లాగే కొంత దూరం వచ్చి ఈ భూమండలం కూడా ఒక ముక్క, అది కొంత దూరం సూర్యుడి యొక్క విస్ఫోటంలో వచ్చి కొంత దూరం వచ్చిన తర్వాత ఆగిపోయి మళ్ళీ ఆ గ్రహ ప్రభావం, ఆ గ్రావిటేషనల్ పవర్ వల్ల ఒక సర్టెన్ డిస్టెన్స్లో ఆగిపోయి ఆ సూర్యుడి చుట్టూ ఆర్బిట్ ఏర్పాటు చేసుకుని ఆ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. అలా తర్వాత రౌండ్గా తయారైంది. అలాగే ఈ 9 గ్రహాలు కూడా అలాగే ఏర్పడ్డాయి. సూర్యుడు కాకుండా మిగిలిన గ్రహాలు, ఈ రాహుకేతువులు, ఇవన్నీ కూడా రాహుకేతువులు గ్రహ శకలాలు ఒక తాడులో ఏర్పడి ఆపోజిట్ డైరెక్షన్లో సూర్యుడికి ఒక పక్కన అవి ఉంటే ఇంకో పక్కన కేతు, ఒక పక్కన రాహు, అట్లా ఇవి ఉండటం వల్ల
ఆ ప్రభావం సూర్యుడి యొక్క గ్రావిటేషన్ ప్రభావం వల్ల, వాటిలో ఉండేటువంటి గ్రహ ప్రభావం వల్ల ఇవి జరుగుతున్నాయి. మన భూమిలో కూడా అయస్కాంత శక్తి ఉంది. ఆ అయస్కాంత శక్తి వల్ల మనం ఇక్కడ కొంత బరువుతో ఉంటాం. అదే వ్యక్తిని తీసుకెళ్ళి చంద్రుడి మీద వేస్తే 1/6 అయిపోతాడు. అంటే 60 కేజీలు ఉన్న అబ్బాయిని ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ వేస్తే 10 కేజీలు అవుతాడు అనమాట. అది 1/6 అవడం వల్ల ఆ గ్రావిటేషన్ పవర్ వేరియేషన్ తెలియడానికి మీకు చెప్తున్నాను. అలాగే సూర్యుడి మీద వేస్తే 2000 కేజీల పైన అయిపోతాడు బరువు, అలా అంటుకుపోతాడు అనమాట. అంటే గ్రావిటేషన్ పవర్ ఎక్కువ సూర్యుడిలో. అదేవిధంగా ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరగడంలో కూడా వేరియేషన్. ఇది ఒక మన భూమి తిరిగి రావడానికి 365 రోజులన్నర, 64.5 రోజులు అలా పడుతుంది. అదేవిధంగా తన చుట్టూ తాను తిరగడానికి గజగ్రహం అంటే గురుగ్రహం చాలా పెద్ద గ్రహం, కేవలం 10 గంటల్లో తన చుట్టూ తాను తిరిగిపోతుంది. అంత ఫాస్ట్గా ఉంటుంది. అందువల్ల గురుబలం, చంద్రబలం బాగుండాలి అనేటువంటి మన జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు అప్పుడు. అటువంటి ఆ గురుబలం మనకి చాలా అవసరం. అలాగే చంద్రుడు కూడా మన చుట్టూ ఉండేటువంటి ఉపగ్రహమే, మన భూమి చుట్టూ ఉండేది. అయినా కూడా చంద్రమండలం, సూర్యమానం, చంద్రమానం అని చెప్తుంటాం. అలాగే చంద్రమానం ద్వారా, సూర్యమానం ద్వారా లెక్కలు వేస్తూ ఉంటారు. నేను ఎక్కువ సూర్యమానం చూస్తుంటాను, కానీ ఎక్కువ చంద్రమానమే ఎక్కువ ఫాలో అవుతాను. నేను అన్నింటిలోనూ సక్సెస్ అయ్యాను. డేట్ ఆ డేట్ నుంచి జరగటం అనేది ఫోర్ టెల్లింగ్, ప్రెడిక్టివ్ పోలీసింగ్. ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళు ఈ డేట్ని వస్తారు అని చెప్తూ ఉంటాను. అట్లాగే వస్తున్నారు. అలాంటివి నా బుక్లో కూడా కొన్ని వివరించాను. అవి కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ సికింద్రాబాద్లో హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఒక షాప్లో దొరుకుతున్నాయి బుక్స్. ఆంధ్రాలో చాలా చోట్ల దొరుకుతున్నాయి. సో ఈ విధంగా ఈ యొక్క గ్రహ ప్రభావం మానవాళి మీద ఉంటుంది అనేది మీరందరూ నమ్మాలి. సైన్స్ ప్రకారమే నమ్మండి అండి. ఇది జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు. ఇట్ ఈస్ నాట్ టీషియస్ బిలీవ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ సైన్స్. సో ప్రతి మనిషి గుర్తించాల్సిన నిజం ఇది. సార్, ఇంత ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా చాలామంది జ్యోతిష్యాన్ని నమ్మడం లేదు, అంటే మూఢనమ్మకంగానే భావిస్తున్నారు. అసలు జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మాలి సార్? జ్యోతిష్యం అనేది, నమ్మకం అనేది, ఇది ఋగ్వేదంలో రాశారు కాబట్టి ఋషీశ్వరులు వేదిక ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు నమ్మి తీరాలి. అది వేదాల్లో రాసింది. వాళ్ళు ఇప్పుడు సైంటిస్టులు అందరూ ఆ వేదాల్లో ఉన్న విషయాలనే బట్టే ఈ ర్యాకెట్ గురించి కానీ ఇంకోటి కానీ సౌరమండలాన్ని గుర్తించడం కానీ, అలాగే బ్లాక్ హోల్ దగ్గర నుంచి అన్ని విషయాలు గ్రహించడం ఈ రోజున మనకి మంచి విషయాలు అందజేస్తున్నారు సైంటిస్టులు. దానికి కారణం మూలం వేదం. ఋగ్వేదంలో ఒక భాగం ఈ జ్యోతిష్యం. అందువల్ల దీన్ని నమ్మి తీరాలి. ఆ జ్యోతిష్యాన్ని కరెక్ట్గా ఫాలో అయినప్పుడు అండి వాళ్ళు అది కరెక్ట్గా ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ వశిష్ఠుల వారి గురించి మీకు చెప్పాలి. వశిష్ఠుల వారి యొక్క పరంపర 5 మహామునులు ఈ వేదాల్లో, ఈ ఋగ్వేదంలో రాసినటువంటి వాటిల్లో వారి యొక్క ప్రాధాన్యత ఉంది. ఆయన వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడు గురించి రాస్తూ అది ఆ యుగములో ఆయన రాసిన శ్లోకం అట్లా కరెక్ట్గా జరిగింది. సో రాముడు పుట్టిన వెంటనే చెప్పాడు, ఈయనకి ఈ అబ్బాయికి భార్య వచ్చే అమ్మాయి వయోధిక రోగిణి తపస్వనీవ అని రాశాడు. అది ఎట్లా రాశాడు? శని రాహుభ్యాం వయోధిక రోగిణి తపస్విన. ఈ యొక్క శని సంబంధం ఉంటే ఒక రోగగ్రస్తమైనటువంటి అమ్మాయి అండి, మంచి భక్తురాలు, ఇతనికంటే వయసులో కొంచెం పెద్ద అమ్మాయి భారీగా వస్తుంది అని ఆ వశిష్ఠుల వారు రాశారు. అలాగే సీతాదేవి పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ సీతాదేవి రాముడి కంటే వయసులో పెద్దది. అట్లాగే ఆవిడకి ఎసిడిటీ ఉండేది, ఎప్పుడు దుఃఖిస్తూ ఉండేది, జీవితం అంతా జరిగింది పాప ఆవిడకి. అలాగే తపస్విని భక్తురాలు, ఆ భర్తకి ఎంతో భక్తి భావంతో ఉండి ఆమె అగ్ని ప్రవేశం చేసి కూడా బయటకు వచ్చింది. అట్లాంటి విషయాలన్నీ వాళ్ళు తయారు చేశారు. సరేనండి, రాజు కొడుకు అడవుల్లోకి ఎందుకు వెళ్ళాలి అని మీరు ప్రశ్నిస్తారు. ఆయన అక్కడ ఉండేటువంటి గ్రహస్థితి వలన, ఆయన పుట్టినప్పుడు గ్రహస్థితి వలన, నేను రాసిన బుక్లో కూడా అది రాశాను. గ్రహస్థితి
ఇందుసూనుడు గురుడు, అందు ఇందుసూనుడు బుధుడు, గురుడు శుభమేరుగాక కానాల కంపుని చక్రినైన అని రాశారు మనమాట. అంటే దానికి సంస్కృత శ్లోకం ఉంది. అంటే ఆ బుధుడు యొక్క ప్రభావం, గురుడు యొక్క ప్రభావం వల్ల అడవులకు పంపించేస్తారు. ఎటువంటి చక్రి అంటే చక్రవర్తిని కూడా అడవులకు పంపించేస్తారని రాశారు. అది కరెక్ట్గా ఆయనకి జరిగింది. అది కైకేయి వల్ల, లేదా ఆమెకు సలహా ఇచ్చినటువంటి ఇంకో దాసత్రి స్త్రీ వలన మొత్తం మీద అది జరిగింది. అది జరగడం అది ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్, అది గ్రహ ప్రభావం, బుధుడు గురుడు యొక్క ప్రభావం వల్ల అది. అలాగే నేను చాలామందికి ప్రెడిక్ట్ చేశాను, మీరు ఒక అడవులకు దగ్గరగా ఉద్యోగం చేస్తున్నారు కదా అని అడిగాను. అంటే అవునండి, అడవులకు దగ్గర చేస్తాను. అది నేను అది సింక్రనైజ్ చేసి వీళ్ళకి చెప్పాను. ఆ యొక్క గ్రహ ప్రభావాన్ని ఇక్కడ చూసా. ఇతంది అలాగే ఉంది. అడవులకి దగ్గరగా నువ్వు ఉద్యోగం చూస్తున్నావు, నువ్వు అఫ్కోర్స్ నువ్వు మంచి ఉద్యోగమే చూస్తున్నావు, కానీ అడవులకి దగ్గరగా వెళ్ళాలి. ఆ గ్రహ ప్రభావంలో అక్కడికి వెళ్ళాను. ఫ్రాన్స్ నుంచి ఒక ఆయన మన తెలుగువాడే మన ఇండియా వచ్చి బయట చూశాడు. చూసి ఫర్ యాక్యురేట్ ఈవెంట్స్ అండ్ మెటల్ ప్రెడిక్షన్స్ కాంటాక్ట్ ఆదిత్య నారాయణ అని బోర్డు చూసి లోపలికి వచ్చాడు. అండి ఎవరండి ఇక్కడ జ్యోతిష్యం చెప్తున్నవారు అన్ని లోపల పెద్ద ఆయన నేనేనండి. మీరా? అంటే జ్యోతిష్యులు అంటే మరి వేషాలు అయి ఉండాలి, నేనేమో ఇన్సర్ట్ చేసి ఉంటాను కదా. నేనేనండి, మీకేం కావాలి చెప్పండి, నాకు చూడండి. చూశాను, ఆయనకి చెప్పాను. ఎదురుగుండా కూర్చున్నాడు. అంటే చక్రం అవి వేసి కొంచెం క్యాలిక్యులేట్ చేసి టైం తీసుకుని చెప్పాను. ఏంటి ఇక్కడ కూర్చున్నారు ఏమిటి మీరు అన్నా. ఎక్కడ కూర్చోవాలండి మీరు? అసలు ఇండియాలో మీకు ఉండటానికి చోటు లేదు, మీరు తెలుగు వాళ్ళు అవ్వచ్చు, బట్ ఇక్కడ ఓటు హక్కు కూడా లేదు. ఏదో చుట్టం చూపుగా ఇండియా వచ్చారు మీరు, మీకు విదేశీయం అంత బలంగా ఉంది. ఇంకానండి మీరు అండి ఒక చక్కటి ఉద్యోగం చేస్తున్నారు ఎగ్జిక్యూటివ్గా, అది దట్ షుడ్ బి రిలేటెడ్ విత్ ఎయిర్షిప్ ఆర్ వాటర్షిప్, దాంట్లో మంచి ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నారు. ఇంకా అండి మీ భార్య వయసు మీకంటే పెద్దది, ఇంకా చెప్పండి. మీ మొదటి భార్యని చనిపోయింది ఆవిడ, రెండో భార్యని చేసుకున్నారు. మీ కులం కంటే ఎక్కువ కులం స్త్రీని పెళ్లి చేసుకున్నారు మీరు. ఫస్ట్ వైఫ్ ఆవిడని విడిచిపెట్టేశారు, తర్వాత చనిపోయింది కూడా ఆవిడ. ఇంకా అండి ఏదో చెప్పండి, మీకు అంతా పుత్ర సంతానమే. లేచి చేయి పట్టుకుని కుర్రవాడు అనుకున్నావు గట్టివాడవి అన్నాడు. అంటే అప్పుడు ఇది 2000 సంవత్సరంలో జరిగింది. ఇది ఫ్రాన్స్ నుంచి సెనోయ్ సిటీ ఉంది ఫ్రాన్స్లో, అక్కడి నుంచి వచ్చాడనమాట. ఆయన రాశాడు, సర్ప్రైజింగ్లీ ద ఎసెన్షియల్ ఫీచర్స్ ఆర్ ప్రిషియస్లీ డిస్క్రైబ్డ్ అని నాకు ఒక చిన్న నోట్ ఇచ్చాడనమాట. అట్లాగే ఇవన్నీ ఎలా చెప్తున్నా ఉంటాయి. ఏమంటే నేను ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి, ఎయిర్షిప్ వాటర్షిప్ ఉన్నారు, అది ఎలా చెప్పగలిగారు మీరు? చాలా ఉన్నాయి కదా ప్రపంచంలో ఉద్యోగాలు. ఏమండి మీకు ఒక శ్లోకం సింక్రనైజ్ అయ్యింది, ఆ సింక్రనైజ్ చేసి నేను చెప్పగలిగాను. చంద్ర శుక్రదుభ్యోగ నావికాహ అని రాశారు వాళ్ళు ఋగ్వేదంలో. అది మీ కరెక్ట్గా అది సింక్రనైజ్ అయ్యింది, అందువల్ల అది నేను చెప్పగలిగాను అండి. అది మీరు ఎయిర్షిప్ ఆర్ వాటర్షిప్ ఇట్లాగా ఉంటుంది. నేను నేవీలో ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నానండి అని చెప్పాడు. మరి అన్నీ బాగానే ఉన్నాయండి, నా భార్య పెద్దది అన్నారు, నాకంటే పెద్ద ఎలా అవుతుందండి అని. అవుతుంది డెఫినెట్గా, ఒక రోజైనా పెద్ద అయి ఉంటుంది మీ ఆవిడ. అవును పెద్దదేనండి, అది ఎలా చెప్పారు. అది ఇప్పుడు ఇందాక రాముల వారికి చెప్పాను కదా, వయోధిక రోగిణి తపస్వనీయమ ఎట్లా ఉంటుంది. అది మొదటి భార్యని మీరు చంపేద్దామని ఒక క్రూరమైన ఆలోచన వచ్చింది, ఒక శుభదృష్టి వల్ల ఎలా మంచివాళ్ళుగా మిగిలిపోయారు మీరు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం అయింది, బయట లాగేస్తున్నారండి అనుకున్నాను, కానీ అవి ఇలా చేయలేకపోయాను. అది దాంట్లో ఉంది. శని రాహుభ్యం అప్రవాద త్యాగో నాసోవ, వదిలేయటం కానీ ఆవిడని చంపేయటం కూడా ఆలోచిస్తారు మీరు. ఆలోచించారు కానీ ఒక శుభదృష్టి వల్ల మంచి వాళ్ళకి ఉండిపోయారు మీరు అని చెప్పేసి అన్నా. ఇట్లా ప్రతి విషయం కూడా అడిగాడు అని చెప్పాను. అట్లాగే దీంట్లో ప్రతి దానికి సొల్యూషన్ ఉంది, ప్రతి సమస్యకి ఈ యొక్క జ్యోతిషంలో సమస్య అనేది పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. అది సరైన పద్ధతిలో నమ్మకంతో చేయాల్సింది.
అజ్ఞాశ్రద్ధానచ్చ సంశయాత్మా వినశ్యతి. సంశయం మనసులో పెట్టుకోకూడదు. నాయం లోకోస్తిన పరోన సుఖం సంశయాత్మన. సంశయిస్తూ చేస్తే లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖం ఉండదు. బెంగాలీలో చెప్పారు, విశ్వాసే మిలాయ వస్తు. విశ్వసిస్తే అన్నీ దొరుకుతాయి. తార్కే బహుదూర. బెంగాలీ మాట ఇది. తర్కిస్తే అన్నీ దూరం అవుతాయి మనకేని. అందువల్ల నమ్మకంతో ఎంటైర్ యూనివర్స్ స్టాండ్స్ ఆన్ బిలీవ్. ఈ యూనివర్స్ అంతా కూడా ఒక నమ్మకం. ప్రొద్దుటే సూర్యుడు 6 గంటలకు లేస్తాడు, మనం మాత్రం 10 గంటలకు లేస్తాం అనుకోండి. ఆయన తప్పడు, ఆయన కరెక్ట్గా 6 గంటలకి వచ్చేస్తారు. అది ఏంటి, ఇది గ్రావిటేషనల్ పవర్. త్రూ గ్రావిటేషనల్ పవర్ కరెక్ట్గా జరుగుతుంది. అది ఆ ఎంటైర్ యూనివర్స్ అంతా కూడా ఆ నమ్మకంతో నడుస్తుంది. అలాగే మీరు కూడా నమ్మకంతో ఉండండి, మీ జీవితాలు అభివృద్ధి చెందుతాయి. నమ్మకాన్ని పోగొట్టుకోండి. మీ మీద మీరు నమ్మకంతో ఉండండి, కాన్ఫిడెన్స్తో ఉండండి, మీకు అన్నీ మంచి జరుగుతాయి. మీరు పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ చేయండి, నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్ వద్దు మీకు. దానివల్ల మీకు ప్రయోజనం లేదు. సర్వే జన సుఖినో భవంతు. చెప్పండి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేశారు. మీరు కూడా నెక్స్ట్ వీరబ్రహ్మేంద్ర స్వామి అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఆయన యోగ జన్ముడు. ఆ శివ భగవానుడే వచ్చి అలాగా జన్మించారని కొంతమంది చెప్తుంటారు. బ్రహ్మం గారు ఆయన మాటలు అన్నీ జరిగాయి, ఆయన చెప్పినవి అన్నీ కూడా జరిగాయి. ఆయన అట్లాగే ఫ్రాన్స్లో నాస్టర్డోమన్ని ఆయన అలాగే చెప్పారు. అక్కడ కూడా ఆయన జైల్లో పెట్టి చంపేశారనుకోండి. అంటే అది యూరోపియన్స్. మన వాళ్ళు భక్తిభావంతో ఉండేటువంటి మన కర్మభూములు మన బ్రహ్మంగారికి ఏ కొన్ని సమస్యలు సృష్టించినా ఆయన వాటి నుంచి బయటకు వచ్చి అన్ని చక్కగా మంచి మనకి చాలా విషయాలు చెప్పారు. ఆయన యొక్క ఇచ్చినటువంటి ప్రతి విషయం కూడా తెరవేల్పులు రాజ్యం వెళతారు అని చెప్పి ఆ రోజులో ఆయన రాశారు. మన ఇంగ్లీష్లో కూడా అమెరికన్ ప్రెసిడెంట్ ఒక సినీ యాక్టర్, ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. అట్లాగే మన ఎంజి రామచంద్రన్ అవ్వచ్చు, ఎన్టీ రామారావు అవ్వచ్చు, మిగిలినప్పుడు కూడా కొంతమంది మన చిన్న నాయకులు కూడా సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళి చేస్తున్నటువంటి ఇదన్నీ కూడా మీరు చూస్తున్నారు. అందువల్ల ఆయన రాసిన ప్రతి విషయం బ్రహ్మజ్ఞానం నుంచి ఇది ఆయన దైవాంశ సంభూతుడు కాబట్టి ఆయన చెప్పిన ప్రతి విషయం జరిగి ఆయన అట్లాగే ఆ వేదాలని బాగా అధ్యయనం చేసి ఆయన కూడా దాన్ని స్టడీ చేసి మనకి కొన్ని విషయాలు చెప్పారు. ఈ రోజున జరుగుతున్న విశేషాలు కూడా ఆయన ఎప్పుడో చెప్పడం జరిగింది. ఈ అవాంతరాలన్నీ కూడా ఎప్పుడో చెప్పారు ఆయన. అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన నేను ఎప్పుడు ఆయన్ని తలుచుకుంటూ ప్రతి విషయం చేసేటప్పుడు ఆయన కూడా మననం చేసుకుంటా. ఎందుకంటే వారి యొక్క ప్రభావం మా మీద కూడా కొంచెం కొంత గొప్ప ఉంటుంది. ఈ జ్యోతిష్యం అనేది ఎలా వచ్చింది, ఎలా నేర్చుకుంటారు అని ఇందాక అడిగారు మీరు. ఏమంటానంటే ఇది నేర్చుకుంటే వచ్చేది కాదమ్మా జ్యోతిష్యం. పుట్టుకతో కొన్ని గ్రహాల యొక్క ప్రభావం మన వాళ్ళు ఆ జ్యోతిష్యుల యొక్క తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం అవన్నీ కలిపి 6th ఇన్స్టిట్యూషన్తో వాళ్ళు పుడతారు. ఆ విధంగా డెవలప్ అవుతుంది వాళ్ళ బ్రెయిన్. ఆ విధంగా ఏదైనా ఒక మాట అన్నారంటే ఆ మాట జరుగుతుంది వాళ్ళకి. ఒక అమ్మాయి భార్యాభర్తలు వచ్చి మా అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి, సంవత్సరం 6 నెలలు అయింది అని చెప్పి కొంచెం చేసి పెట్టండి గురువుగారిని. అతను డబ్బులు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేశాడు. ఏంటంటే డబ్బులు పెట్టేస్తావు, నన్ను ఎత్తుక్కరమ్మంటావా అని. లేదు గురువుగారు, డబ్బులు లేక మీ దగ్గర రాలేకపోయాను, నాకు చేసి పెట్టండి. ఏదో కొన్ని చక్రం వేసి కొన్ని మాటలు చెప్పిన తర్వాత నీకు వస్తాడు, కంగారు పడుకుని నేను చెప్పాను. ఆమె తల్లి వస్తాడనే మాటకి బాగా ఎగ్జైట్ అయిపోయి నా పెద్ద కొడుకండి అలాగే ఏడిపోయి మొదట వస్తాడు. ఇంకా ఏడ్చేసి ఏదో తన యొక్క దుఃఖాన్ని నన్ను చూసేటప్పటికి ఏదో పితృభావం కలిగింది ఆమెకి. ఏడ్చింది. ఎందుకు ఏడుస్తావు, నీ కొడుకు 2 రోజులు వస్తాడు, నేను చెప్పినట్టు చెయ్యి అని కోప్పడ్డా. అలా స్టన్ అయిపోయి అలాగే
అక్కడ రాసిచ్చేసి ఇప్పుడు మొదలు పెట్టినప్పుడు వెళ్ళండి, ఇప్పుడే శివాలయం కండి చెప్పి చేయించి సోమవారం రాత్రి కేకలేస, మంగళవారం బుధవారం రాత్రి తెల్లవారుజామున 4 గంటలకి, తెల్లవారుజామున గురువారం 4 గంటలకి ఇంట్లో ఉన్నాడు అడుగున్నాడు అంటే ఆ పక్కన ఒక ముసలాం వచ్చి, ఏంట్రా ఇలా చేసావు, నీ తల్లిదండ్రులు పిచ్చోళ్ళగా ఏడుస్తుంటే రోజు ఊరికే పెట్టేదాన్ని అన్నది ఆ ముసలమ్మ. నాకు అమ్మ మంగళవారం గుర్తొచ్చింది, పడుకున్నాను రాత్రి, ఇల్లు కల్లోకి వచ్చేసి ఆ 2 చేయించు. నా ఇంట్లో ఉన్న దోషం, మీ జాతకంలో వాస్తు దోషం ఏముందో కూడా చెప్తాం, అట్లా ఆ వాస్తు దోషం కూడా చూసి అది చేయించాను. ఆ ఇంటి దోషం, వాళ్ళ అమ్మకున్న దోషం. వాడికి ఒక ఆరా ఉంటుంది, ఆ కుర్రాడికి ఆరాకి మబ్బు పెట్టింది, ఆ మబ్బు తొలగించాను. సోమవారం రాత్రి మంగళవారం పూజలు చేయించి ఆ మబ్బు ఆరాకున్న మబ్బుని తొలగించాం. వాడికి అందరూ గుర్తొస్తారు, అప్పటి వరకు వాళ్ళు పాత వాళ్ళని మర్చిపోతారు. అది సైంటిఫిక్ వే ఇది. అంటే దైవబలం కూడా ఉండాలి. ఏంటి, మన క్యాలిక్యులేషనే కాకుండా మనకు దైవబలం తోడు ఉండాలి. నాకు దుర్గా ఉపాసన చేస్తాను కాబట్టి అమ్మవారు నాకు ఎప్పుడు కూడా నా నోటితో మంచి మాటలే చెప్పిస్తారు. ఆ విధంగా జరుగుతున్నాయి. ఆ అబ్బాయి ఇలా వచ్చేసాను అని చెప్పడం కారణం అదనమాట. అట్లాంటి చిన్న చిన్నది. దానికి ఎంత ఖర్చు అయింది నీకు? అబ్బే నిన్న ఏం ఖర్చు పెట్టాను గురువుగారు. అంతకుముందు వాళ్ళు చాలా వేలు ఖర్చు పెట్టారు నా దగ్గర రాకముందు. అట్లా ఎన్నో కేసులు, ఎన్నో విధానాలు ఉన్నాయి అండి. ఎంతోమందిని రప్పించాను. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా వెళతారు. అంతకంటే నాకు కావాల్సిందే ఉందమ్మా. నేను అండి అన్ని చోట్లకి నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను వారికి సర్వీస్ ఇస్తాను. వాళ్ళందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. అటువంటి ఈ యొక్క ఈ శాస్త్రీయమైనటువంటి ఈ వేదాల్లో ఉన్నటువంటి ఈ శాస్త్రాన్ని అందరూ ఉపయోగించుకుని చక్కగా మీరు కూడా వృద్ధిలోకి రండి, సుఖశాంతులతో ఉండండి. సార్, ఇప్పుడు మీరు పబ్లిక్కి సర్వీస్ ఇవ్వాలంటే మీకు ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది? ఎవరైనా ఒక అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, చిన్నలు అవ్వచ్చు, అందరూ కూడా వారి జ్యోతిష్యాన్ని పరిశీలించుకోవచ్చు. దానికి కావలసింది కేవలం డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, పుట్టిన సమయం, పుట్టిన ఊరు. ఎందుకంటే ప్లేస్ ఆఫ్ బర్త్ టు ఫైండ్ అవుట్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ టు యాక్యురేట్ క్యాలిక్యులేషన్స్. డేట్ ఇవ్వడానికి ఆ పుట్టిన ఊరు నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. లాంగిట్యూడ్, లాటిట్యూడ్. ఇప్పుడు ఎక్కడికి, వైజాగ్కి లాంగిట్యూడ్, లాటిట్యూడ్ డిఫరెన్స్ చెప్తా. ఎక్కడంటే హైదరాబాద్లో ఉన్నాం ఇప్పుడు మనం. 21 మినిట్స్ తేడా వస్తుంది. అంటే కొంచెం ఎయిర్ రూట్లో కొంచెం తగ్గుతుంది. 20 మినిట్స్ 19 మినిట్స్ దాకా డిఫరెన్స్ వస్తుంది అనమాట. సూర్యోదయం అక్కడ ముందు అయిపోతుంది, ఇక్కడ వెనకాలవుతుంది. మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారనుకోండి, మేము రాజమండ్రిలో ఉంటే క్యాలిక్యులేట్ చేస్తాం. 34 మినిట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక బర్మాలో రంగుల్లో పుట్టాడు ఒక ఆయన, అది నాకు మొన్న వస్తే అది 54 నిమిషాలు తేడా వచ్చింది. మనకంటే ముందు సూర్యోదయం ముందు అయిపోతుంది అక్కడ, ఇక్కడ లేట్గా అవుతుంది. అట్లాగే ఇప్పుడు రీసెంట్గా కాలిఫోర్నియాలో డబ్లిన్ అనే ఒక ఊరు ఉంది, అక్కడ ఒక అబ్బాయి పుట్టాడు. అక్కడికి లాంగిట్యూడ్, లాటిట్యూడ్ 11.5 hours అని తేడా వచ్చింది. అట్లా ఎన్ని క్యాలిక్యులేట్ చేసి యాక్యురేట్గా ఇవ్వడానికి ఈ 3 డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఇస్తే చాలు. మనిషిని చూడక్కర్లేదు. మనిషి ఎంత ఎత్తు ఉంటాడు, స్కిన్ కలర్ ఎలా ఉంటుంది, అతని కలర్తో సహా మీరు చెప్పేస్తారు. అన్ని స్కిన్ కలర్ ఇస్తాను. వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఆయన యొక్క బుద్ధి విశేషాలన్నీ కూడా, ఆయన క్యారెక్టర్ ఇలాంటిది అండి. ఆయన బలంగా ఉంటాడా, సన్నగా ఉంటాడా, ఇలాంటివన్నీ కూడా వస్తాయమ్మ. చాలా ఇన్డెప్త్ స్టడీలు అన్నీ వస్తాయి. కానీ అది దానికి కొంచెం ఓపిక కావాలి. మమ్మల్ని నూపళంగా చెప్పేయండి చెప్పడం కాదు, కొంచెం స్టడీ చేయడానికి మాకు టైం ఇవ్వాలి. ఇప్పుడు ఆ మనుషుల్లో ఆ ఓపిక లేదు, టైం లేదు, అంటేనే చెప్పేయాలి. అట్లా ఇది మాయలు మంత్రాలు కాదు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ అండ్ లెంగ్దీ క్యాలిక్యులేషన్స్. బాగా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు తప్ప కంగారు పడి చెప్తే అదే అదే
మాకు జరగలేదండి అనేస్తాను. మా 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 దగ్గర అలా చెప్పడం రాసి ఇచ్చేస్తున్నాను. ఇదిగో నేను ఈ ఫైలు బెటర్ టు టేక్ దిస్, ఈ విధంగా ఫైల్ రాసిస్తాం. ఇదంతా కంప్యూటర్లో ఓ 3 డీటెయిల్స్ పెట్టేసి కాపీ లాగేసి ఇచ్చేసి చెప్తున్నాను. కంప్యూటర్ హ్యాస్ నో ఇట్స్ ఓన్ నాలెడ్జ్. వాట్ ఎవర్ యూ ఫీడ్ ద సేమ్ థింగ్ విల్ బి రిపీటెడ్. అందువల్ల మీ జాతకం ఎవరి జాతకమైనా సరే 1,000,000 మందిలో కలవదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా కాలిక్యులేట్ చేయాల్సిందే. ప్రతి ఒక్కళ్ళకి అంతరిక్షంలో ఒక డిగ్రీ ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఏర్పడుతుంది ఆ డిగ్రీ. ఆ డిగ్రీని లెక్కగట్టి చెప్పేటువంటి విధానం ఇది. అందువల్ల ఇక్కడ ఇంతకుముందు మీకు మనం చేశాను, నిర్మల్ చంద్ర లాహిరి, ఆయన ఎన్సి లాహిరి సిస్టమ్ ద్వారా దృగ్గణిత సిద్ధాంత సరళిని అనుసరించి రాస్తున్నాం మేము. మన తెలుగువారు ఉపయోగిస్తారు దృగ్గణిత సిద్ధాంతం, దృగ్గణితం అని. ఆ విధంగా కరెక్ట్గా ఒక డేట్ చెప్పి ఈ డేట్ని అమ్మాయి పెళ్ళవుతుంది అని ఇవ్వటం, ఆ అమ్మాయికి జరగటం. ఇక్కడే ఈ ఊరిలోనే ఇక ఏమంటాం అది మియాపూర్ ఏరియా వాళ్ళది ఏదో అక్కడో చెప్పారు, మాది పటాన్చెరు. ఆ పటాన్చెరులో ఒక అమ్మాయి పెళ్ళి మొన్న అంటే చెప్పాను, డేట్ ఇచ్చా. ఆ డేట్ కరెక్ట్గా అయిందంతే. అది ఆగస్టులో చెప్పాను, నవంబర్లో అయింది. అది ఎట్లా జరుగుతున్నాయంటే ఇన్డెప్త్గా చేయాలి. ఏదో కంగారుగా చేసేసి అది అవుతుందో అవ్వదో అనేటువంటిది కాదు. అవుతుంది, ప్రతీది అవుతుంది. దానికి మీరు కూడా మాకు సహకరించాలి. ఎట్లాగా మేము ఆ డేట్కి పెళ్ళి అవుతుంది అని చెప్పాను, మీరు మామూలుగా కూర్చుంటే అవ్వదు. అది దానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి మీరు. దాన్ని గ్రహ ప్రభావం వల్ల వచ్చేటువంటి ఆ దోషాలు, చిన్న దోషాలు, ఆ దోషాలను పోగొట్టుకుంటే చాలు. హోమాలు అక్కర్లేదు, జపాలు అక్కర్లేదు. ఈ విషయం మీరు అందరూ గుర్తించాలి. హోమాలు జపాలు కాదు, చాలా సూక్ష్మమైన రెమెడీస్ ద్వారా మీరు మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని మీరు వృద్ధిలోకి రావచ్చు. రెమెడీస్ ఎలాంటివి సార్? ఆ రెమెడీస్ ఒక స్వయం పాకం ఇమ్మంటాం, ఒక గ్రహ దోషానికి అయితే ఏదైనా అపరాల దానం ఇమ్మంటాం, ఒక శివాభిషేకం చేసుకోమంటాం అండి. అభిషేకం, హోమాలకు కలదు, జపాలకు కలదు. చిన్నవి ఒక కొంచెం దోషం ఉంటుంది, దానికోసం ఏదో అవి చేయండి ఈ చేయండి అని లక్షలు ఖర్చు పెట్టిస్తారు. అసలు ఏం లేదు. అసలు చిన్న సింపుల్ రెమెడీస్ ఉన్నాయి, అవి వేదాల్లో చెప్పినవే. కానీ మన వాళ్ళు దాన్ని ఎగ్జైట్ చేసి దాన్ని ఎక్కువ ఖర్చు పెట్టించడం ద్వారా ఒక కన్రాజ్ గులేచా అని ఒక మార్వాడి, పేరు కూడా చెప్తున్నాను, రాజమండ్రిలో ఒక ఆయన ఎప్పుడో చాలా అయింది 2007లో ఆయన ఇంట్లోంచి మేము వెళ్ళిపోయారు ఫైనాన్షియల్ క్రైసిస్తో. బట్ వారి కోసం 25 lakhs వరకు ఖర్చు పెట్టేశారు వాళ్ళ నాన్నగారు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చింది, వాళ్ళ అబ్బాయి అమెరికాలో స్టడీస్కి వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చి ఆ అబ్బాయి నన్ను అప్రోచ్ చేయాలి. నేను టేకప్ చేసి 15వ తారీఖు రాత్రి టేకప్ చేశాను. 16 ప్రొద్దుట చెప్పాను, ఈ విల్ కమ్ బ్యాక్ ఆన్ 22nd day of November అని చెప్పాను. అంటే 21st మీకు ఫోన్ చేస్తానని చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే రోజున అండి ఆయన ఈ మధ్యలో రెమెడీస్ చేయించాను, చెప్తాను రెమెడీస్. 21st ఫోన్ చేశారు ఆయన. చేసి ఆయన వచ్చేసి గురువుగారు దేవుడు గురువుగారు మీరంటూ వచ్చాడు అబ్బాయి ఎగ్జాక్ట్గా వచ్చేస్తున్నారు కదా కంగారింతగా. చిన్న విషయం మీది, కాంప్లికేటెడ్ కాదు అది. అందువల్ల మీరు ఏదో అనుకున్నారు, బతుకున్నారండి అని అడిగాడు అబ్బాయి నన్ను. ఆయన బోర్డంత ఆయుర్దాయం ఉందా అని అటువంటి వచ్చేస్తున్నాడు ఆయన. నేను అంతకుముందే చెప్పేశాను, ఎప్పుడు 16వ తారీఖుని చెప్పాను. 21న ఫోన్ చేసి వెంటనే నా దగ్గరికి వచ్చాడు. తర్వాత 22 నేను చెప్పిన దిక్కు నుంచి ట్రైన్లో దిగాడు. రాజమండ్రిలో, మా రాజమండ్రి వాళ్ళే మార్వాడీస్. ఎప్పుడో వాళ్ళు 55 years బ్యాక్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. అది ఫైనాన్స్ కొద్దిగా లాస్ అయ్యారు ఆయన. అది కూడా వాళ్ళకి పెద్ద లెక్క కాదు. వారి ఇంట్లో శ్రీమతి డబ్బులు దాంట్లో పెట్టాడు, ఆవిడ రోజు అడిగేవారు అనమాట. అందువల్ల ఆయన పెట్టాడు. చాలా సింపుల్, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అందరూ. అంటే ఇలాంటి వీరాభిమానులు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉన్నారు. ఇంటర్నేషనల్ న్యూజిలాండ్ టు కెనడా అన్ని దేశాల్లోనూ నా క్లయింట్స్ ఉన్నారు.
మీకు ఇంతకుముందు చెప్పాను, నెదర్లాండ్స్ నుంచి ఒకళ్ళు వచ్చారు. ఇట్లా నిన్న ఎస్టర్డే వచ్చారు. అదేవిధంగా దీంట్లో ఏంటంటే త్రూ ఇన్డెప్త్ స్టడీ ఆఫ్ సైన్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ వీ కెన్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద లైఫ్. సంతానం కావాలని వచ్చారు. అట్లాగే సంతానం ఈ నెలలో ఆగస్టు నెలలో వచ్చే ఆగస్టులో మీ అబ్బాయి ఇంట్లో ఆడుకుంటూ ఉంటాడు. అబ్బాయి నీకు ప్రథమ సంతానం పుత్రుడే కావాలంటున్నావు కదా, పుత్రుడే పుడతాడు అని చెప్పాను. అట్లాగే జరిగింది. వాళ్ళు పత్రికలో కూడా పేపర్లో కూడా రాశారు. నాకు ఎన్నో క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీకు ఓపుకుంటే అన్నీ చూడవచ్చు. అవి కొన్ని ఈ బుక్లో వివరించాను. ఈ పుస్తకం కూడా ప్రతి ఒక్కళ్ళు తీసుకొని ఈ జ్యోతిష్యం గురించి ఒక మంచి అభిప్రాయాన్ని మీరుతో ఉండి మీ జీవితాన్ని వృద్ధి చేసుకోండి. మీ లైఫ్ ఈ జీవితం చాలా విలువైంది. ఈ యొక్క విలువైన జీవితాన్ని మీ యొక్క అమాయకత్వంతో పాడు చేసుకోకండి. సరైన పద్ధతి అవలంబించి జీవితాన్ని వృద్ధి చేసుకోండి. యూ కెన్ చేంజ్ యువర్ ఫేట్ త్రూ ఆస్ట్రాలజీ. మీ తలరాతను మార్చుకోవచ్చు ఈ జ్యోతిష్యం ద్వారా. వేదాల్లో చెప్పారు, ఋషీశ్వరులు తపశ్శక్తితో రాసినటువంటి ఈ యొక్క విజ్ఞానాన్ని, ఈ శాస్త్రాన్ని ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మొట్టమొదటి దీంట్లో ఏముంది అనుకోవద్దు, ఉంది అని తెలుసుకోండి. రండి, మధ్యకు వస్తే మీకు అర్థమవుతుంది. మీకు తెలియనంతసేపు అలాగే ఉంటుంది. సరే, జ్యోతిష్యం ఇదంతా పాజిటివ్ వేలో చూపిస్తారు. సో ఇలాగే నెగిటివ్లో అంటే చేతబడి కానీ ఇవి కూడా మనుషులపైన ఎఫెక్ట్ చూపిస్తాయా సార్? కొంతవరకు చూపిస్తాయి, కానీ అది దాని గురించి నేను ప్రస్తావించడం అంత సబబు కాదు. ఏం చేద్దంటే అదంతా కరెక్ట్ కాదు. మనిషి యొక్క మానసిక స్థితిని బట్టి వాళ్ళు చేస్తారు. తంత్రం ఎప్పుడు ఫాలో అవ్వకండి. మీరు జనాలందరినీ కోరి ప్రార్థించేది ఏమిటంటే, నేను ఇలాంటి క్షుద్ర పూజలకు వెళ్ళకండి. సరైన పద్ధతి ఉంది, ఆ వేదాల్లో రాసిన ప్రకారం మీరు చేసుకోండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. ఈ యొక్క మీ అమాయకత్వం వల్ల చాలామంది జ్యోతిష్యుల్లో కూడా ఎంతోమంది ఫేక్ జ్యోతిష్యులు అంటారు. ఏదో అర్ధజ్ఞానంతో చెప్పి ఏదో చిన్న విషయం తెలుసుకుని దాంతో చెప్పేసి డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేయటం అండి, ఇటువంటివి జరుగుతున్నాయి. అవి కరెక్ట్ కాదు. మీ యొక్క ఇగ్నోరెన్స్, మొట్టమొదట మీరు అమాయకత్వాన్ని విడిచిపెట్టండి. మీ అమాయకత్వం నుంచి బయటపడండి. మీ జీవితంలో మంచి జరుగుతుంది. ఈ అమాయకత్వం ఎప్పుడైతే ఉందో అప్పుడే మీకు సమస్యలు వస్తాయి. అది మొట్టమొదటి గ్రహించుకోండి. జ్యోతిష్యాన్ని తప్పుగా పెట్టద్దు అండి. జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అంటే అందరూ కూడా ఇది ఏదో చెట్టు కింద కూర్చొని చెప్పే విషయాలు ఇవన్నీ చేయి చూసి చెప్పడాలు ఇవన్నీ కరెక్ట్ కాదు. అది మీరు మనిషిని చూడకుండా చెప్పేది అసలైన జ్యోతిష్యం. ఈ యొక్క చేయి రేఖలు చూసి వేయకొని చెప్తారు, కొన్ని బాగున్నాయండి, అన్నీ బాగుండు. ఇప్పుడు నేనైతే మా కవి ఆఫ్ ఏదో ఇట్లాగ రాసిచ్చేస్తాను. రాసిచ్చి మీకు ఎక్కడైనా తేడా జరిగితే అండి నా మీద డెఫినేషన్ వేసుకోండి అంటాను. దట్ మచ్ కాన్ఫిడెన్స్ ఐ ఆమ్ హ్యావింగ్ ఇన్ మై కాలిక్యులేషన్స్ త్రూ ఆస్ట్రాలజీ. ఈవేళ ఇంటర్నేషనల్గా నాకు మంచి పేరు వచ్చిందంటే కారణం, నేను అన్ని భాషల వాళ్ళకి, అస్సాం నుంచి చూడమని భట్టారాయ్ అని ఒక ఆయన వచ్చారు, ఓఎన్జీసీ ఆఫీసర్ ఆయన చూశారు నా ఈ విషయాలన్నీ నాకు చెప్పేటప్పుడు నా చేయండి సార్, ప్లీజ్ గివ్ వన్. దిస్ ఈజ్ ఇంగ్లీష్ ఫార్మేట్. ఆయనకి ఇంగ్లీష్లో రాసిచ్చాను. రాసిచ్చిన తర్వాత అప్పుడు ఆయన వచ్చిన టైంలో 2000 రూపాయల నోట్లు ఉండేవి. ఆ నోట్లో ఒక 10 తీసి నాకు, అవన్నీ చదువుకుని ఒక 10 తీసి నాకు ఇచ్చారు. ఇది ఎందుకు, ఐ ఆల్రెడీ పెయిడ్ టు మీ అంటే, నో సార్, యూ టేక్ దిస్ అమౌంట్, ఐ సాటిస్ఫైడ్ లైక్ ఎనీథింగ్. ఐ హ్యావ్ గివెన్ గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మై వైఫ్ అండ్ మై ఫాదర్. అంటే మిగిలినవి కదా, అన్నీ కరెక్టే కదా సార్, వాళ్ళ గురించి చాలా స్పెసిఫిక్గా నేను ఎంతో సాటిస్ఫై అయ్యానండి అంటాడు. అట్లా అంటే ప్రతి ఒక్కళ్ళు స్త్రీ జాతకం వేరు, పురుష జాతకం వేరు. ఇది ఉంచండి, స్త్రీ జాతకం వేరు, పురుష జాతకం వేరు. పురుషుడు అన్నీ ఒకటి అనుకుంటారు, కానీ మీకు కాదమ్మా. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఈ సేజెస్ అంటే మన ఋషీశ్వరులు, వాళ్ళు ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అరే ఆ దగ్గరికి వెళ్ళరు మీరు,
మరి ఈ హైదరాబాద్లో ఎలాంటి గ్రంథాలయాలు ఉన్నాయి ఇక్కడ, ఎలాంటి నాలెడ్జ్ ఉంది ఇక్కడ. మంచి మంచి మహానుభావులు అందరూ రాసినటువంటివి ఎన్నో బుక్కులు ఉన్నాయి. అలాగే పరాశర ద గ్రేట్, పరాశర సంహిత అని వాళ్ళు తెలుగులో కూడా రాసిపెట్టి ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ సంస్కృతంలో రాశారు, తెలుగులో ఉన్నాయి. అట్లాగే ఒక యోగాల గురించి వాడకండి మిగతాలో. ఇవి ఇన్ని కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇటువంటి మహానగరంలో మీరు నేర్చుకునేది చాలా తక్కువ. తెలుసుకోండి. ఈ జ్యోతిషం ఒకటే కదా, ఇతర విషయాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మీరు ఈ యొక్క జ్యోతిష్య విషయంలో అండి మోడీ గారి జాతకంలో కూడా పరిశీలించాం, అందరీ చేసాం. చాలామంది సినిమా వాళ్ళకి కూడా రాసిచ్చాను. అంటే మేము ఏం చెప్తానంటే ఆయన ఆ కీర్తివంతుడు, ఆ మోడీ సరైనటువంటి లీడర్ ఈ రోజున మన దేశానికి మన ప్రజలకి దొరికారు. ఆయన మన దేశాన్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్ళేటువంటి విధానంలో ఉన్నారు. ఆయన 370 ఆర్టికల్ అనే దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది నా లైఫ్ టైంలో చూస్తానని నేను అనుకోలేదు. ఆయన చేశారు మహానుభావుడు. ఆయనకి అనేక వందనాలు, ఆయనకి ధన్యవాదాలు. నా వయస్సు మోడీ గారి కంటే కొన్ని నెలలు పెద్దవాడిని నేను. మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క జ్యోతిష్యం అనేది మూఢనమ్మకం కాదు, ఇది సరైనటువంటి వేదిక్ ఇన్ఫర్మేషన్, వేద విజ్ఞానం. ఈ విజ్ఞానాన్ని మీరు పొందండి, మీరు మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి, ఉన్నత స్థితిలోకి రండి. గ్రహ సంబంధ యోగం అంటే ఏంటి, అవి ఎన్ని ఉంటాయి, అవి ఎలా ప్రభావం చూపిస్తాయి? ఈ యొక్క సౌరమండలంలో అంటే సోలార్ సిస్టమ్, అది సూర్యుడి చుట్టూ ఉండేటువంటి ఈ గ్రహాలు, ఈ యొక్క చిన్న విషయం. దీనికి ఇంకా ఎంతో విశ్వం ఉంది. ఇదే కాకుండా నక్షత్రాలు యొక్క ప్రభావం, ఒక గ్రహ ప్రభావం కాకుండా నక్షత్ర ప్రభావం కూడా మనం చూస్తాం. ఈ నక్షత్రాలు మన భూమండలం నుంచి ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అక్కడ ఒకసారి తలుక్కోమంటే ఇక్కడ రావడానికి 4 సంవత్సరాలు పడుతుంది. అటువంటివి 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి ఆ నక్షత్రం యొక్క ప్రభావం మన మీద పడుతుంది. ఆ ప్రభావాన్ని కూడా ఋషీశ్వరులు కరెక్ట్గా రాసి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇలా ఉంటారు, ఈ పద్ధతిలో ఇలా ఉంటుంది అని చెప్పేసి వారు వివరించడం జరిగింది. అందువల్ల ఈ గ్రహ ప్రభావాలలో కొన్ని నక్షత్రాలకి ఈ గ్రహాలకి కూడా కొన్ని దోషాలు ఉంటాయి. అవి జన్మలగ్నం అని ఒకటి ఉంటుంది మన జాతకంలో. జన్మలగ్నం, జన్మరాశి. మీదే జన్మరాశి, మిథున రాశి మీది చూశాను కదా. ఓకే. అట్లాగే మీ జన్మలగ్నం వృశ్చిక లగ్నం. అట్లా ఆ లగ్నాన్ని బట్టి మీ యొక్క నక్షత్రానికి దోషం లేదు, అట్లా చూసుకోవాలన్నమాట. ఆ విధంగా ఈ దోషాల్ని తెలుసుకొని ఆ దోషం యొక్క నివారణ కూడా చేసుకోవాలి. మీకు బుధుడు అష్టమ లాభాధిపతి అంటారు వృశ్చిక లగ్నానికి. ఆయనకి దోషం ఉంది. ఆయనకి అట్లాంటి పరిస్థితుల్లో ఆయనకి దానం ఇవ్వాలన్నమాట. పెసలు దానం. ఆ బుధుడి యొక్క కాస్మికల్ రేస్ ఆ చెట్టు మీద పడి ఆ యొక్క ఆ గింజ పచ్చగా వస్తుంది. ఆ పెసల యొక్క తొక్క పచ్చగా ఉంటుంది, మినప తొక్క నల్లగా ఉంటుంది అండి. కందులుకి ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రగా ఉండే కందులు కుజుడి యొక్క రేసు వల్ల ఏర్పడతాయి. ఆ నల్లగా ఉండేటువంటిది రాహు యొక్క రేసు వల్ల ఏర్పడతాయి. ఉలవలు ఇటుక రంగులో ఉంటాయి, అవి కేతు యొక్క కాస్మికల్ రేస్ వల్ల ఏర్పడతాయి. ఇట్లాగా ఆ యొక్క బొబ్బర్లు అంటాం, అలచందలు అని కూడా అంటారు కొన్ని రాష్ట్రాల్లో. ఆ అలచందలు తెల్లగా ఉంటాయి, శుక్రుడి యొక్క ప్రభావం. ఇవన్నీ కూడా తెలుసుకుని ఒక బ్రిటిష్ వాడు పుస్తకం ప్రింట్ చేసేసి కోట్లు సంపాదించేశాడు. మేము ఇలాగే ఉంటాం. మమ్మల్ని తీసుకెళ్ళి సలహాలు తీసుకుని వాళ్ళ బుక్కులు ప్రింట్ చేసేస్తారు. మన ఇండియన్సే అందరూ ఆ సలహా ఇచ్చేవాళ్ళు అందరూ. అటువంటి ఆ ప్రభావం. మీరు చిన్న ఒక దోషం ఉంది మీ గురించి నేను చెప్తాను, అది అందరికీ ఉపయోగపడుతుంది. ఈ బుధుడి యొక్క దోషం పోవడానికి పెసలు దానం బుధవారం ఇవ్వాలి. ఆ బుధవారం పెసలు దానం ఇవ్వమన్నారు అని బట్టి బుధవారం పట్టుకెళ్ళి ఇచ్చేసేసి ఎక్కడో పడితే ఇచ్చేస్తే కదా, దానికి కూడా ఎలా ఇవ్వాలి అని చెప్పేసి పరాశరుల వారు రాసినటువంటి దానికి ఆయన కుమారుడు
వ్యాస మహర్షి భగవద్గీతలో రాశారు. ఈ విధంగా ఇవ్వాలి. నాన్నగారు అన్నీ రాశారు, బాగానే రాశారు, ఇది కూడా రాస్తే బాగుంటుందని ఈయన ఎలా ఇవ్వాలో ఒక శ్లోకం రాశారు. ఆదేశ కాళీ యద్దానం అపాత్రేభ్యక్షధీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసముదాహృతం అని రాశారు. నిర్ణయించిన సమయాల్లో ఉదయం టైంలో వెళ్ళాలి గుడికి, అది కూడా శివభగవానుడు సన్నిధికి వెళ్ళాలి, శివాలయానికి వెళ్ళాలి. శివాలయంలోనే మీకు మీ దోషం నివారణ అవుతుంది. ఏం చేద్దంటే శివుడు ఆలాహలాన్ని కూడా గొంతులో పెట్టుకున్నాడు. మన దోషాన్ని కూడా హరించేవాడు శివుడే. మిగిలిన వారు ఎవరి దగ్గరికి వెళ్ళినా మీకు దోష నివారణ అవ్వదు. అది మాత్రం మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి. అమాయకత్వంతో వద్దు, ఎక్కడిచ్చినా ఒకటే కదా అనుకోవద్దు మీరు. అది ఎక్కడ వెళ్ళాలో అక్కడ విధం శాస్త్రంలో వేదంలో చెప్పింది మనం చేయాలి. ఆదేశకాలి దానం అపాత్రేభ్యచ్చదేత, అపాత్రుడికి ఇవ్వకూడదట, నిష్ఠాగరిష్ఠుడైనటువంటి మంచి బ్రాహ్మడికి ఇవ్వాలి. మంచి బ్రాహ్మడు అంటే ఎలా ఉంటుందండి? ముఖవర్చస్సు కొంచెం బాగున్నాడు, ఎందుకు బ్రాహ్మడికి ఎందుకు ఇవ్వాలని ఎన్ని వేపనుడి కోసం పెట్టుకున్నారు అంటూ ఉంటారు. అది కాదు. బ్రాహ్మడు ఆ గాయత్రి జపం చేసుకుంటూ నిత్యం శుద్ధిగా శుభ్రంగా ఉంటారు ఆయన. అందువల్ల ఇటువంటి దైవారాధనలో ఉండేటువంటి వ్యక్తికి మనం ఇచ్చి ఆయన శుభం అంటే ఆ శుభం జరుగుతుంది మనకి. అటువంటి చోటుకి వెళ్ళి ఆ పాత్రుడికి కాకుండా పాత్రుడైన వాడు అంటే నిష్ఠాగరిష్ఠుడైనటువంటి మంచి బ్రాహ్మడికి ఇస్తే ఆయన శుభం ఉంటే మనకు శుభం జరుగుతుంది. ఆ విధంగా చెప్పి ఆయనకు దానం ఇచ్చేసి దండం పెట్టుకుని ఆ శివభగవాను ఓం నమ శివాయ అని మనసులో అనుకుని నాకు ఈ యొక్క గురుగ్రహ దోషం మీరు బుధగ్రహం చెప్పాను కదా, బుధగ్రహ దోషం పోగొట్టు తండ్రి అని శివుడిని ప్రార్థించుకుని ఆ కాళ్ళు కడుక్కొని ఇంటికి వచ్చేయాలి. అర్థమైందా మీకు? అర్థమైంది. ఆ దానం ఇచ్చేటప్పుడు అది సరైన ఆ ఇచ్చేటప్పుడు మీ మన దాంట్లో సంస్కృతం ఇందాక అసత్కృతం అవజ్ఞానం అంటే ఇచ్చేటప్పుడు మీ మనస్సు నిర్మలంగా ఉండాలి, దైవభక్తితో, శాస్త్రం మీద నమ్మకంతో, ఆ బ్రాహ్మడి మీద గౌరవంతో ఇవ్వాలి. ఎన్ని బ్రాహ్మణుల కోసం పెట్టుకున్నారు మీరు తినడానికని అని అనుకుంటే ఇవ్వకూడదు. మన దోషాన్ని ఆయన తీసుకుంటున్నాడు, ఆయన గౌరవంతో ఇవ్వాలి. ఆ పెసల ద్వారా మీరేం లేదు, దానం పొద్దుట ఇవ్వండి, సాయంకాలం లోపల కూడా మంచి విషయం జరుగుతుంది మీకు. నేను చెప్పిన పద్ధతిలో చేయాలి. ఏదో ముక్కుబడిగా ఆయన ఏదో చెప్పాడు మేము చేయం ఎలా కాదు, వెళ్ళి కరెక్ట్గా ఇవ్వండి, నేను చెప్పినట్టు చేయండి. ఆవేళ తత్తామసముదాహృతం, ఆవేళ తామసాహారాలు తినకూడదు అండి, నాన్ వెజ్ అయ్యి ముట్టుకోకూడదు, మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ చేయాలి. ఇవన్నీ చిన్నవేనా, ఏమున్నాయి వీటిలో? ఏం ఖర్చు పెడతారు మీరు? దాంట్లో మీకు సాయంకాలం లోపల ఎంతో విశేషం జరిగిపోతుంది. ఎన్నో జరుగుతున్నాయి అట్లా. మీరు ఇలాంటివి రెమెడీస్ చెప్పారు, జరిగాయి కూడా సార్. అంటే ఎన్నో మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ కేసులు వాళ్ళని కూడా మీరు రప్పిస్తారు, ఎక్కడున్నారో కూడా చెప్తారు. ఎన్నో కేసులు రప్పించాను, వేలాది కేసులు సక్సెస్ఫుల్గా డేట్ ఇచ్చి చేస్తాను. పెళ్ళిళ్ళు కూడా డేట్ ఇచ్చి ఆ డేట్నే జరుగుతున్నాయి. ఒక వ్యక్తి అండి 52 years ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది, ఆయనకు అవ్వట్లా. నా దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ చేయించాను. ఆయన మొట్టమొదట పెద్దగా నమ్మలేదు, తర్వాత బాగా నా యొక్క పద్ధతి అది చూసి నమ్మి ఫాలో అయ్యారు, చక్కగా చేసుకుని ఈవేళ నాకు చాలా వీరాభిమాని అయిన అండి. అటువంటి వ్యక్తికి చక్కటి అమ్మాయి భార్యగా వచ్చింది. నేను చెప్పాను ఈ దిక్కు నుంచి వస్తుంది ఇలాంటి అమ్మాయి. ఆయన అంతకుముందు చెప్పిన అమ్మాయిని నేను రిఫ్యూజ్ చేశాను, వద్దు మీకు ఇంకా ఇంతకాలం వెయిట్ చేశారు, ఇంకొక 2 నెలలు వెయిట్ చేయండి అని రిక్వెస్ట్ చేశాను. ఆయన ఆఫ్ చేశాను. ఆయన ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు అండి. సంతానం కూడా కలిగే అవకాశం ఇప్పుడు జరుగుతుంది. ఓకే సార్, మిమ్మల్ని సంప్రదించాలంటే ఎక్కడికి రావాలి సార్? మా నెంబర్, ఫోన్ నెంబర్ ఇస్తున్నారు కదా, ఈ యొక్క ఆ ఫోన్ నెంబరు రాజమండ్రిలో నేను ఎక్కడున్నా మీకు చెప్తా. ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి నాతో కాంటాక్ట్ చేస్తే నేను మీరు ఏం చేయాలో చెప్తాను, మీకు చేసి పెడతాను. మీరు ఎక్కడున్నా సరే కొరియర్లో పంపిస్తా, వాట్సాప్ పెడుతున్నాను. తర్వాత నాకు 3 బ్రాంచులు ఉన్నాయి. రాజమండ్రి హెడ్ ఆఫీస్, విజయవాడ బ్రాంచ్, సికింద్రాబాద్ బ్రాంచ్. నేను ఎప్పుడు అవైలబుల్గా సికింద్రాబాద్లో 17 సంవత్సరాల నుంచి బ్రాంచ్ మెయింటైన్ చేస్తాను. విజయవాడలో 23 సంవత్సరాల నుంచి బ్రాంచ్ మెయింటైన్ చేస్తాను. అంతకుముందు రాజమండ్రిలో ఒక 40 years ఉంటుంది. అందువల్ల మీరు తెలుసుకోవాలంటే కేవలం ఫోన్ చేసి నాతో మాట్లాడితే మీకు అన్ని విషయాలు చెప్తాను. ఫోన్లో కూడా అన్ని వివరించి చెప్తాను. నా దగ్గర రావాల్సిన కన్సల్టేషన్స్ ఉంటాయి, నామినల్
ఎవ్రీబడి నోస్. జ్యోతిష్యం అంటే ఇప్పటికీ మూఢనమ్మకంగానే భావిస్తున్నారు, దానిపై మీరేమంటారు? ఈ జ్యోతిష్యం గురించి మూఢనమ్మకం అనే మాట అది వాళ్ళ అమాయకత్వం. బికాస్ ఆఫ్ దేర్ ఇగ్నరెన్స్ దే ఆర్ థింకింగ్ ఇన్ దట్ వే, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. దాంట్లో శాస్త్రం చాలా విలువైన శాస్త్రం జ్యోతిష్యం. అది ఋగ్వేదంలో పొందుపరచబడినటువంటి ఈ జ్యోతిష్యంలో మంచి గ్రోత్, మంచి అభివృద్ధి పొందేటువంటి అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సికింద్రాబాద్లో అంటే ఒక వ్యక్తి టాటాలో పనిచేసేవాడు 25,000కి. ఆయన నా దగ్గరికి ఒక సందర్భంలో వచ్చారు. అని చెప్పాం, ఇలా ఇలా చేయండి మీకు చూసిన తర్వాత నాకు ఇది 25,000 ఏంటండి, మీది మంచి ప్యాకేజ్ ఉంటుంది, మీది బాగుంది, మీ జాతకం, ఇలా ఇలా చేయండి అని చెప్తే, బాగుంది గురుగారు, నాకు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. వాళ్ళ మదరు ఫాదరు ఇద్దరు జాబ్ చేస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు. ఈయనకి కష్టం తెలియట్లేదు, పెళ్ళి అవ్వలేదు ఇంకా. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. ఈరోజు ఆయన చేత అన్ని రెమెడీస్ చేయించాను. ఆ గ్రోత్ అంటే ఏంటంటే ఈవేళ కర్ణాటక స్టేట్లో ఒక సంస్థకి ఇన్ఛార్జ్. అంటే ఆ సంస్థ చెప్తే మీకు మళ్ళీ తెలిసిపోతుంది ఆయన ఎవరు. అండి 1,75,000 ఈవేళ శాలరీ. ఇక్కడ 25,000 శాలరీ తీసుకునేటువంటి వ్యక్తి ఈవేళ 1,75,000 తీసుకుని హ్యాపీగా, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఎప్పుడు పాత జాతం చెప్తున్నాను నేను. అట్లాంటి గ్రోత్ దీంట్లో చాలా ఉంది. వివాహ విషయంలో ఎంత లేట్ అయినా సరే నేను డేట్ ఇచ్చి చేంజ్ చేస్తాను. డేట్ ఇస్తా నేను ప్రతి అవసరానికి. అంటే మీరు విదేశాలకు వెళ్ళాలా, డేట్ ఇచ్చి పంపిస్తా, ఆ డేట్నే అవుతుంది, నో డౌట్. అమ్మవారి అనుగ్రహం ఉంది నాకు, అమ్మవారు ఉపాసన చేస్తాను కాబట్టి నేను ఇచ్చిన డేట్ని కరెక్ట్గా జరుగుతున్నాయి. నా నోటి మాటలు నిజం చేస్తుంది అమ్మ. దుర్గామాత అనుగ్రహమే నాకు. ఈ రోజున విజయదశమి వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే కారణం ఆవిడ అనుగ్రహమే. అమ్మవారు ఆ అనుగ్రహంతో నేను ఎన్నో కేసులు చేశాను. ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని వెనక లాక్కొచ్చాను అండి. ఫ్యూచర్ టెన్స్ ఆస్కాదిత్యం అని ఒక ఆయన డక్కన్ క్రానికల్లో రాశారు. ఒకసారి దగ్గరికి తీసుకుంటారా? ఫ్యూచర్ టెన్స్ ఆస్కాదిత్యనారాయణ, నాది ఎప్పుడో 22 years బ్యాక్ ఇది. అక్కడ కింద చాలా ఇక్కడ టెర్రరిస్టులు మన హైదరాబాద్లో కూడా ఇక్కడ చాలామంది బాంబ్ బ్లాస్టులు జరిగాయి ఇక్కడ. అవి కూడా రాశాను. అవి ముందు 2007లో రాశాను, తర్వాత జరిగాయి. ఓకే, నేను చెప్పినట్టు జరిగింది. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీలు మంచి రాజకీయంగా మంచి వృద్ధిలోకి వస్తారు అని చెప్పాను. ఈవేళ ద్రౌపది ముర్ము ఒక ఎస్టీ మేడం ఈవేళ మన ప్రెసిడెంట్ అయింది. ఎంత ఆనందకరం. అది బీజేపీ వాళ్ళు గ్రేట్. బీజేపీకి వాళ్ళు దట్ క్రెడిట్ విల్ గోస్ టు బీజేపీ పార్టీ అండ్ మోదీ సాబ్ ఆల్సో. ఆ విధంగా అన్ని విషయాల్లోనూ నేను ఇక్కడ ఒక నా పుస్తకంలో, నేను రాసిన పుస్తకంలో కూడా కొన్ని మనవి చేశాను. ఏంటండి, గ్లోబల్ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్, ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ గ్లోబల్ పాలిటిక్స్ అని ఇచ్చానమాట అండి. దీంట్లో ఇక్కడ మీకు చెప్పాను కదా ఇందాక మాటల్లో చెప్పాను, రొనాల్డ్ రేగన్ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. అతను ఒక యాక్టర్, సినీ యాక్టర్, హాలీవుడ్ యాక్టర్ అనమాట, హీరో. కౌబాయ్ ఫిల్మ్లు యాక్ట్ చేసేవాడు మా చిన్నప్పుడు ఆయన. ఆ విధంగా ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏంటి వైధవ్యస్తి రాజ్యమేలుతుంది అని, విధవస్తి రాజ్యమేలుతుంది అని. మరి ఇందిరాగాంధీ గారు ఆవిడ ఎన్నాళ్ళు పరిపాలించింది మనల్ని. అట్లాగే దీంట్లో రాశాను నేను కూడా. అట్లాగే 2009లో కాంగ్రెస్ రూలింగ్కి వస్తుంది అని రాశాను సెంట్రల్లో. ఇక్కడ కూడా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మనకి ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడేమో కోలియేషన్ అక్కడ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో వచ్చింది. ఇది డక్కన్ క్రానికల్లో పడింది. అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి 2013 కాంగ్రెస్ గల్లంతు ఖాయమని నవంబర్ 28న స్టేట్మెంట్ ఇచ్చాం. కాంగ్రెస్ గల్లంతు ఖాయం అని రాసి. అట్లాగే 2014లో కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చింది. కాంగ్రెస్కి ప్రతిపక్షంలో కూర్చోవడానికి కావాల్సిన అధికారం అంటే ఆ యొక్క మెజారిటీ కూడా లేకుండా జరిగింది అక్కడ. అంత దారుణంగా ఓడిపోయింది కాంగ్రెస్ 2014లో. మోడీ
మోడీని అనౌన్స్ చేశారు. అప్పుడు మోడీ ఎవరో నాకు తెలియదు, అంటే తెలుసు కానీ అవి ఈ మన ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా మోడీ గారిని అనౌన్స్ చేస్తారనే విషయం వాళ్ళకి తెలియదు. అంతకుముందు గుజరాత్లో ఉండేవారు ఆయన నేను 2000 ఇంచుమించులో 2009 నుంచి బాగా ఎక్కువ ఫాలో అయ్యేవాడిని. ఈ మోడీ గారు ఆ టైంలో రావడం, కాంగ్రెస్ గల్లంతు ఖాయం అనేది ఇక్కడ దేశానికి బ్రహ్మచార పాలనే దిక్కు, బ్రహ్మచారి పాలనే వస్తుంది దేశానికి, కాంగ్రెస్ గల్లంతు ఖాయం, ఇవన్నీ కూడా భావి రాజకీయాల్లో బలహీనులే కీలకం. ఇప్పుడు ఎంతోమంది బలహీనులు అంటే ఇప్పుడు మన ఇక్కడ బట్టి గారు ఉన్నారు, మంత్రి గారు, ఆయన అంటే వాళ్ళందరూ కూడా మరి షెడ్యూల్డ్ క్యాస్ట్ కాబట్టి అలాంటి వారందరూ కూడా వృద్ధులకు వస్తారని దాంట్లో అర్థం. అది గ్రహ ప్రభావం, అది మోడీగా చేస్తానంటే అయిపోదు అక్కడ. ఆ గ్రహ ప్రభావం వల్ల ఆవిడ ద్రౌపది ముర్ము మన ప్రెసిడెంట్, ఎంత ఉన్నతమైన స్థితి ఇండియన్ ప్రెసిడెంటే, అటువంటి స్థితి ఆవిడ జాతకరీత్యా ఆవిడకు కలిగింది. అట్లాగే ఇది గ్రహ ప్రభావం వల్ల ప్రతి విషయం కూడా జరుగుతుంది. గ్రహ ప్రభావం వల్ల ఇక్కడ ఉండేటువంటి మీలో శర్మ గారు ఒక స్థితిలో ఉంటారు, మీరు ఒక స్థితిలో, ఎంత గ్రహ ప్రభావం అండి. దాంట్లో యోగాలు కూడా దీంట్లో చాలా ఉన్నాయి. ఒక ప్రతి వ్యక్తికి ఒకటి చెప్పేస్తాను. గజకేసరి యోగం ఉంది, ఆ యోగం అప్పుడు ఆవిడకి మన ద్రౌపది ముర్ము గారికి ఉంది. చంద్రకేంద్రే బృహస్పతి గజకేసరి యోగ సంజాత. ఆవిడ చంద్రుడు గురుడు ఉండేటువంటి పరిస్థితిని బట్టి ఆ గజకేసరి యోగం ఏర్పడింది. గజకేసరి యోగ సంజాత తేజస్వి ధనవాన్ భవే, మంచి తేజస్విగా ఉంటుంది అండి. ధనవాన్ భవేత్, ఆమె పుట్టిన తర్వాత డబ్బుకి లోటు లేదు వాళ్ళ కుటుంబానికి. మేధావి గుణ సంపన్నో రాజప్రియకరం, మంచి తెలివితేటలు గుణ సంపన్నురాలు, చెప్తే వింటారు, అటువంటి నమ్రత ఉంటుంది. రాజప్రియకరు నరహ, రాజధనం తినే యోగం ఉంది. ఇవాళ ప్రెసిడెంట్గా ఆవిడ చిన్నప్పటి నుంచి చాలా ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చారు ఆవిడ అండి. వచ్చి ఈ రోజున ప్రెసిడెంట్ అయ్యారు, రాజధనం తింటున్నారు. అదేవిధంగా రాజధనం అనుభవిస్తారన్నమాట, రాజప్రియకరు నరహ అంటే. అది అట్లాగా ప్రతి దానికి ఒక ఇది ఉంది, ఒక విశ్లేషణ ఉంది అండి. అలాగే దీంట్లో ఎన్నో యోగాలు ఉన్నాయి. యోగాలన్నీ కూడా విశ్లేషించి చెప్పే విధానం ఉంది. ప్రతి మనిషికి అంతరిక్షంలో ఒక డిగ్రీ ఉంటుంది, ఆ డిగ్రీని లెక్క కట్టి చెప్తున్నాం కాబట్టి మేము ఇంత ఖచ్చిత ఫలితాలు మీకు ఇవ్వగలుగుతున్నాం. ఈ ఖచ్చిత ఫలితాలు అనేది అది వీలవుదేమో నుండి అది అలాంటిది వేయకూడదేమోనండి అని ఈనాడు పేపర్ వాళ్ళు మమ్మల్ని అభ్యంతరం చేశారు. ఆ ఖచ్చితమైనది ఉంటే వేయి, లేకపోతే నాకు అక్కర్లేదు నీ ప్రకటన అని నేను మనవి చేశాను. అలాగే చేస్తున్నాం అండి. ఖచ్చితంగా ఉండాలంతే. ముఖ్యంగా మన తెలుగు వారందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, సరైన పద్ధతిలో జ్యోతిష్యుల్ని సంప్రదించి మీ యొక్క జీవితాల్ని మీరు ఉన్నత స్థితికి చేర్చుకోండి. దీంట్లో మూఢనమ్మకాన్ని విడిచిపెట్టండి, అపోహలు వేయండి, అవగాహన పెంచుకోండి. ఈ జ్యోతిష్యం ఈ యొక్క వేదిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి, వేదాల నుంచి వచ్చినటువంటి విధానం కాబట్టి దాన్ని మీరు అనుసరించి వృద్ధులు గరండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి ఆదిత్య నారాయణ గారు, చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. చూసాం కదండి, ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.